నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం పట్ల తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ షాప్ చైర్మన్ రవి నాయుడు, టీటీడీ పాలక మండలి సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు మాట్లాడారు. లోకేష్ తన పాదయాత్రలో యువత పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ క్యాలెండర్ను రూపొందించారని వారు కొనియాడారు. స్టార్ట్ చేయనా? ఇదిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఉగాది సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మా యువ నాయకులు లోకేష్ గారు కృషి వల్ల ఈ రోజున గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. దీని వలన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత యొక్క మెరిటు, అలాగే ట్రాన్స్పరసీ, తర్వాత టైం బౌండ్, వీటికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనమే ఈ జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయటము. ధైర్యంగా మేము ఈ డేట్స్లో మేము ఈ జాబ్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పని ఒక ప్రభుత్వము బల్లగుద్ది చెప్పినట్టుగా మొన్న జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రప్పుడు ఆయన చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే యువతను కలిసి యువత యొక్క సమస్యలు, ఏ ఏ జిల్లాలో ఏ ప్రాముఖ్యత ఉంటుంది, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారి ఒక పాదయాత్ర ఒక్కసారి చూస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు చేయడమే కాకుండా యువతకే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఏదైతే కుల వృత్తులు, చేతి వృత్తులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క కష్టాలని, నష్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వస్తానే వాటన్నిటి పరిష్కారానికి మేము పూనుకొని అవన్నీ నిర్ణయాలు చేసి మిమ్మల్ని అంతా ఆదుకుంటామని ఏదైతే మాట ఇచ్చారో నారా లోకేష్ గారు, దానికి అనుగుణంగా కూడా ఈరోజు రాష్ట్రంలో చూస్తే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఉత్తుత్తి మాటలతో కాదు, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఈరోజు అంచెలంచెలుగా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తి ఏ విధంగా ధ్వంసం చేశాడో మనం చూసాం. ఈ విధంగా ధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్నీ అమలు చేసుకుంటా నిన్న చూస్తే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం, యువతలో కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్నారు నిన్న కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తిరుపతికి సంబంధించి కొన్ని శక్తులు పనిచేస్తున్న తీరుని ఈ సందర్భంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ విధంగా మళ్ళీ కూడా ఇప్పుడే ఒక కాల్ వచ్చి అనవసరమైన దీన్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రశాంతంగా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దేవాంశ పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చిపోతూ కూడా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా గతంలో ఏవైతే చెప్పారో వాటినన్నింటినీ కూడా రివ్యూ చేసుకుంటూ అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఒక పక్క రాష్ట్రంలో అహర్నిశలు కూడా రోజుకు 18 గంటల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ముందుకెళ్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ మాజీ మంత్రులు అంటామా, మాజీ ఎమ్మెల్యేలు అంటామా, మాజీ టీటీడీ చైర్మన్లు అంటామా, అదే పని కట్టుకొని
అబద్ధాలను పదే పదే వల్లిస్తూ ఈరోజు శాంతి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువత ఏదైతే ఎదురు చూస్తుందో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఏదైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, దాంతోపాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఏదైతే 20 సంవత్సరాలుగా ఆ శాఖల్లో నియామకాలు లేక ఇబ్బంది పడుతున్న ఏదైతే శాఖలు ఉన్నాయో వాటిని మొదటిగా ఐడెంటిఫై చేసి ఏదైతే లీగల్గా ప్రాబ్లం లేనివి ఏవైతే ఉన్నాయో లీగల్గా వాళ్ళన్నింటినీ క్లియర్ చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. గతంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి న్యాయాలకు తీసుకునేదానికి కూడా పనికిరాని ఒక క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ రోజే మేము పోరాటం చేశాం. ఇదే తిరుపతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 28 రోజులు ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేశావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు 2,70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాటిచ్చి అధికారంలోకి వచ్చిన నువ్వు ఎందుకు భర్తీ చేయడం లేదు? తూతూ మంత్రంగా అది కూడా ఆ రోజు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదంటే ఆల్రెడీ నియామకాలు చేసిన జాబ్స్ని తీసుకొని వచ్చి దాంట్లో క్యాలెండర్గా చూపించి విడుదల చేశారు. కానీ నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో డేట్తో కూడా ఆగస్టు నెలలో ఏ నియామకం చేపడుతున్నాం, అక్టోబర్లో ఏ నియామకం చేపడుతున్నాం, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబడుతుంది క్లియర్గా మెన్షన్ చేసి ఈరోజు క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్తోనే ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు సుమారుగా 10,060 పోస్టులు గ్రూప్ 1 కావచ్చు, అన్ని పోస్టులు కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం యువతలో మంచి ఆనందం కలిగించింది. సో దీనివలన రాష్ట్రంలోని యువత అందరూ కూడా ఒక ధైర్యం వస్తుంది, మేము బాగుంటాం, మాకు ఎన్డీఏ కూటమి మంచి చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించి వాళ్ళు ఇంకా బాగా మంచిగా చదువుకొని రాష్ట్ర డెవలప్మెంట్లో వాళ్ళందరూ కూడా భాగం కావాలని చెప్పి వాళ్ళకి ఆలోచన కలిగించేటువంటి నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు అంతమందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది చెప్పిన మాట ప్రకారం యువకాలంలో ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం మాట నిలబెట్టుకొని ఈరోజు ఉగాదికి అనౌన్స్ చేయడం అనేది ఈజీ కాదు. అందులో 10,000 మందికి అన్ని మంచి పోస్టులు ఇవ్వడం అనేది కూడా అంత ఆషామాషి విషయం కాదు. కానీ చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా నిలబడే నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ కూల్చే ప్రభుత్వం వాళ్ళైతే మాదంతా కట్టే ప్రభుత్వం మాది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలుగా మీరు చూసుకోండి, ఈరోజు క్యాపిటల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సరే ఈరోజు ఏది చెప్తే చెప్పిన దానికన్నా వాడికి ఎక్కువ చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలనేసరి, ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేసరి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో యువత అన్ని విధాలుగా నుంచి ప్రయత్నం చేసిన నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. సో కాబట్టి దీన్ని యువత అంతా కూడా మంచి పాజిటివ్గా తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పదవులు మరిన్ని పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు. సో కాబట్టి యువత అంతా చెడుదారులు పోకుండా మంచిగా డెవలప్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరొకసారి మా యువ నాయకుడిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.